సంక్రాంతికి తెల్లకళ్ళు తెచ్చుకున్నారా అనోళ్ళ? ఇగో మా బాప అయితే 2 కుండలు తెచ్చిండు. గౌన్లలో పెద్దన్న మా నాయనకు ఖాస్ దోస్తు. రమేష్ అన్న బిడ్డ ఇంటికి వచ్చింది కదా, నా తరపున ఈ కళ్ళుకుండ ఇంటికి పట్టుకోవో అని ఇచ్చిండు. మా ఊరి అనుబంధాలు గట్లనే ఉంటాయి మరి. సరే, కళ్ళు అంటే ఇప్పుడు నాకు యాదికి వచ్చింది. అక్కడక్కడ కళ్ళు దుకాణాలు కూడా ఉంటాయి. గట్లనే ఒక ఊర్లే కళ్ళు దుకాణం ఉన్నది. అక్కడి కళ్ళు తాగితే కట్ల పాము ఫ్రీగా ఇస్తురట. అర్థం కాలేదు అమ్ముచ్చట, చూడరు మీరే. తెల్లకల్లు పేయికి మంచిదని అంటారు కదా. అయితే నాగర్ కర్నూలు జిల్లా లట్టుపెల్లిలో కళ్ళు దుకాణం ఉన్నది. చాలా ఫేమస్ అట. సీసాల పోసి అమ్ముతారు. పొగలు గిట్లనే సీసా తీసుకొని కళ్ళును కడుపులో పోసుకుంటుంటే లటుక్కుని యోగి కట్లపాము బయటకు వచ్చింది. అరే అవంటే కళ్ళుల కట్లపాము ఉన్నది, అగ చూడో పాము పిల్ల. ఇక ఎప్పురి కథ, కళ్ళులో కొందరు అవి ఇవి దిక్కుమల మందులు కలుపుతారని నిన్న గాని ఈ కట్ల పాములను కలుపుడేందోల్లా. అంటే కళ్ళులా పాములను దింపితే ఇంకా రుచిగుంటది అనుకున్నారా ఏంది కథ కునవాడెత్తు. ఇంకా నయ్యా మా పాము పిల్ల కడుపులకు పోలే, లేకుంటే ఎట్లుండు కథ. బిర్యానీల బొద్దింకలు, బీర్బాటల కప్పలు, కూరల బలులు తిరగంగా చూసినా గానీ ఇక ఇప్పుడు కళ్ళులో కూడా కట్ల పాములను తిప్పుతుర్రంటే వీళ్ళు గొప్పోలు పోసావి. ఇక ముచ్చటెరకైనాక జనాలు వచ్చి ఆ దుకాణాన్ని తుక్కు తుక్కు చేసిరు. లేకుంటే ఏంది మరి. అరే పేయికి మంచిదని కళ్ళు తాగితే ఆ కళ్ళులో ఈ పాములను తేలను కలుపుడేందోల్లా. అమ్మేటోడు గాయంతో చూసుకొని అమ్మడా.